కోల్కతాలో మహిళా డాక్టర్ పైన అత్యాచారం ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు నిర్వహిస్తున్నారు. ఇక ఆసుపత్రులలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డాక్టర్ పైన అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లకు రక్షణ, డాక్టర్లకు వైద్య సిబ్బందికి రక్షణ, వైద్య సిబ్బందికి రక్షణ. లేకపోతే దాని యొక్క అబ్యూజింగ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇంకా అసలు చెప్పుకోలేనంత చేశారు. దానికోసం మేము ఇది పెడుతున్నామని మేము అనుకోలేదు. ఆ డిమాండ్స్ వేరే చెప్దామని అనుకున్నాం. కానీ అసలు ఒకవేళ ఆ డాక్టర్పై చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కాదు, వేరే వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఆలోచన వస్తేనే వాళ్ళకి భయం పుట్టే అలాంటి చట్టాలు తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ని మరియు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా డాక్టర్ అసోసియేషన్ తరఫున, మా మెడికల్ సిబ్బంది అసోసియేషన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మా వైద్య సిబ్బంది అంతా ఇప్పుడు అక్కడ ఒక్కడే జరిగిందని కాదు, అన్ని ప్లేసుల్లో కూడా చాలా జాగ్రత్తగా మాకు ప్రొటెక్షన్గా మాకు అడిగినాం. ఇంతకుముందు కూడా నార్మల్గా ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ కంప్లీట్గా కావాలని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, 24 అవర్స్ సీసీ కెమెరా సర్విలెన్స్ ఉండాలి. అన్నీ జరిగేంత వరకు కూడా మేము ఆ డాక్టర్కి సంఘీభావం ప్రదర్శించుకుంటూ మా హాస్పిటల్స్లో కూడా అన్ని సర్వీసెస్, అన్ని ప్రొటెక్షన్. శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది. సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము. ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫీమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక, సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా మేము మా అసోసియేషన్ తరఫున, అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ, అవుట్ పోస్ట్ వాళ్ళు అండ్ మధ్య మధ్యలో సూపర్వైజింగ్ చేయాలి డ్యూటీ.